హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. మనం క్యాండిల్ స్టిక్స్ గురించి వినే ఉంటాం. క్యాండిల్ స్టిక్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. వాటిని బట్టి కూడా మనం ట్రేడ్ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ గురించి మనం ప్రాక్టికల్గా చార్ట్ మీద చూద్దాం. అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్ ఇన్ ద సెన్స్ 100% అవి వర్కౌట్ అవ్వు. మనం వాటిని ఏం చేయాలంటే అదర్ కాంటెక్స్ట్తో కలిపి అప్పుడు ట్రేడ్ తీసుకుంటే మంచి ప్రాబిలిటీస్ అనేది ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే సోయాబీన్స్ వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే, దీనిలో 1, 2, 3, 4, 5 అనేది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ జరిగిన ప్రదేశాలు అనమాట. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇక ఫస్ట్ దానికి వస్తే ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుందో లేదో. జనరల్గా మనకి ఏంటి బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఎనదర్ పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది. ఇది రెడ్ కలర్ అనమాట. వచ్చి ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ని మొత్తాన్ని కూడా మింగేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం. రైట్, అయితే అలాగే జరిగింది. ఏది మనం అనుకున్నట్టు ఇక్కడ అలాగే జరిగింది ఇక్కడ. బట్ చూడండి, మనకి ఇక్కడ నుంచి కూడా ట్రెండ్ రివర్స్ అవ్వాలి. బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే సెల్లర్స్ డామినేట్ చేస్తున్నారు అన్న కాన్సెప్ట్లో. అయితే ఇక్కడేమో మనకి సెల్లింగ్ జరిగింది, అంటే బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది, కానీ కంటిన్యూ అవ్వలేదు, కిందకి ఇలా రాలేదు కదా, అంటే ఇక్కడ ఫెయిల్ అయింది. అయితే సెకండ్ వచ్చేసరికి ఇక్కడ కూడా అగైన్ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్, దాని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్, దాని తర్వాత మనకు కనిపిస్తుందో లేదో ఒక ఇండెసిషన్ క్యాండిల్ కనిపించింది. ఈ కేసులోనేమో కన్సోలిడేషన్ తీసుకుంది బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగిన తర్వాత. ఈ కేసులోనేమో బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగిన తర్వాత సైడ్ వేస్కి వెళ్ళింది, అంటే 1 వీక్ కంప్లీట్గా ఇక్కడ డోజీ ఉందన్నమాట, కనపట్లేదు. ఓకే, దాంతో థర్డ్ టైం మనం చూసుకున్నట్టయితే ఫుల్గా బేరిష్ ఎంగల్ఫింగ్ చేసింది. అక్కడ నుంచి కూడా మంచి చక్కని డౌన్ ట్రెండ్ రావడం. ఫోర్త్ టైం కూడా ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్, అంటే ఇక్కడ జరిగింది ఇది మార్కెట్ డ్రాప్ అయింది, తర్వాత బౌన్స్ అయింది. బౌన్స్ అయినప్పుడు మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా వచ్చి ఎంగల్ఫ్ చేశారు. అది ఫోర్త్ కూడా వర్కౌట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బేరిష్ ఎంగల్ఫింగ్ మనం ఎంట్రీ ఎలా తీసుకుంటామంటే ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్ కిందగానే మనం ఏంటంటే ఎంట్రీ అనేది సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని కింద ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఈ యొక్క క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఈ కేసులో చూడండి మళ్ళీ డ్రాప్ అయింది. దాని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది 5th దగ్గర. రైట్, అయితే కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఎప్పుడు కూడా మార్కెట్ ఒక ఎక్స్టెండ్ అయిన తర్వాత చూడండి, మార్కెట్ ఒక ఎక్స్టెండ్ అయిన తర్వాత ఫార్మేషన్ జరిగింది అనుకోండి, దాంట్లో మనకి రిలయబిలిటీ అనేది ఉంటుంది. మనం కొన్ని రియల్ టైం ఎగ్జాంపుల్స్ అనేది చూసామనుకోండి, కొంత క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. హ్యాంగింగ్ మ్యాన్ అంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే మార్కెట్ ఇలా పైకి వెళుతూ ఉండగా సడన్గా గ్యాప్ అప్ అయింది. చూడండి, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళదు, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అవగానే ఏమవుతుందంటే చాలామంది బయర్స్, ఎందుకంటే ప్రైమరీ ట్రెండ్ ఎలా ఉందంటే బులిష్గా ఉంది కాబట్టి దీంట్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు, ఎందుకంటే పైకి వెళ్తుంది ఇంకా ప్రాఫిట్స్ వస్తాయని. బట్ అక్కడి నుంచి కూడా సెల్లర్స్ ఏం చేస్తారంటే కిందకి తీసుకొస్తారనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం మళ్ళీ పైకి తీసుకెళ్తారు. బట్ ఈ ఫైట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ కిందకి తీసుకురావడం, మళ్ళీ పైకి తీసుకువెళ్ళటం, దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫైనల్గా సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తున్నారు అనేది ఒక హింట్ ఇస్తుంది. ఎట్లా ఇది చూడండి, లాంగ్ కిందకు వచ్చేసింది, అంటే మార్కెట్ ఇంత బుల్లిష్గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క హై నుంచి కిందకి రావడం అనేది జరిగింది. కాబట్టి డెఫినెట్గా మార్కెట్లోకి బేర్స్ అంటే సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అనే క్లూ ఇస్తుంది. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అయింది కదా, ఆ గ్యాప్ అప్ అయినప్పుడు బయర్స్ ఏం చేస్తారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆహా, మనం బుల్లిష్గా ఉన్నాం, మార్కెట్ గ్యాప్ అప్ అయింది, మనకు మంచి ప్రాఫిట్ వచ్చింది. బట్ ఆ రోజు ఇంకా పైకి వెళుతుందని ఎవరైనా బై చేస్తున్నట్టయితే ట్రాప్ అయిపోతారు అన్నమాట. పొజిషనల్గా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ట్రాప్ అయిపోయారు, ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఇంకా వాళ్ళు ఏంటంటే ట్రాప్ అయిపోయాం, ఇది కన్ఫర్మేషనా లేదా, మన రాంగ్ లొకేషన్లో ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు ఈ యొక్క లో అనేది బ్రేక్ చేస్తే తర్వాత అనమాట, అప్పుడు దెన్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయ్యే ప్లాన్ చేస్తారు. ఏది ఓన్లీ క్యాండిల్ స్టిక్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే వాళ్ళు వదిలేస్తారు, ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2 ఏళ్ళు, అది వేరు. బట్ షార్ట్ టర్మ్గా టెక్నికల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ లో అనేది బ్రేక్ జరిగింది అనుకోండి, దెన్ వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ ప్లాన్ అనేది చేసుకుంటారనమాట. ఇది హ్యాంగింగ్ మ్యాన్. అయితే ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇదేమో తలకాయలాగా, ఇదేమో కాళ్ళు చేతుల్లాగా ఏలాడబడుతూ ఉంటాయి. ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ప్రీవియస్ డే క్లోజు,
దాని తర్వాత ఏం జరిగిందంటే చూడండి, సడన్గా ఇక్కడేమో గ్యాప్ అప్ అయింది అండ్ గ్యాప్ డౌన్ అయింది, అందుకనే హ్యాంగింగ్ మ్యాన్ అన్నారు. ఇక్కడ కనెక్షన్ లేదు, ఇక్కడ కనెక్షన్ లేదు, గ్యాప్ అప్ అయింది, ఓకే గుడ్. దాని తర్వాత సెల్లర్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, సెల్లర్స్ వస్తున్నారని మనకు కొంత హింట్ ఇస్తుంది. సడన్గా గ్యాప్ డౌన్ అయింది. ఎప్పుడైతే ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరుగుతుందో ఇక ఫ్రెష్గా కూడా షార్ట్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. అంటే సెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా యాడ్ చేస్తారు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ద హ్యాంగింగ్ మ్యాన్. అయితే నేనేం చేస్తున్నా అంటే కొన్ని చోట్ల ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. మార్కెట్ని మనం యథావిధంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మన బయాస్ నుంచి బయటకు వచ్చి మనకి తెలుస్తుంది అనమాట వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. ఈ కేసులో మనం చూసుకున్నట్టే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇక్కడ చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇది పర్ఫెక్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ క్యాండిల్ యొక్క హైని లోని ఎంగల్ఫ్ చేసింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లో దాటి రాలేదు కదా అంటే కొద్దిగా మనం ఏంటంటే ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 100% ఫార్మేషన్స్ జరుగుతాయి, జరగవని చెప్పట్లేదు, కానీ రేర్గా జరుగుతుంటాయి అన్నమాట. బట్ మనం కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కేసులో ఈ రియల్ బాడీ ఏదైతే ఉందో గ్రీన్ కలరు, దాని యొక్క రియల్ బాడీని కంప్లీట్గా ఈ సెకండ్ ఒకసారి జూమ్ చేస్తాను క్లారిటీ కోసం. ఈ సెకండ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఎంగల్ఫ్ చేసింది క్లియర్గా. ఇది రియల్ బాడీ యాక్చువల్గా. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఆల్రెడీ కొద్దిగా ప్రీవియస్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, బట్ బుల్స్ ఏంటంటే పైకి తీసుకొచ్చారు. బట్ ఈసారి ఏమైందంటే ఓకే సెల్లర్స్ ఎంటర్ అయిపోయారు, అంటే మార్కెట్ బేర్స్ గ్రిప్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ని బట్టి ట్రేడ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఈ లో గన ట్రిగర్ అయిందంటే అక్కడ షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. ఏది ఈ క్యాండిల్ లో కింద. ఓకే, దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ దాకైతే చాలా క్లియర్గా ఉంది. బట్ సమ్టైమ్స్ ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ అనేది రాకపోవచ్చు. సమ్టైమ్స్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్లో మనకి వోల్టాలిటీకి కూడా గురవచ్చు. ఈ కేసులో ఎంత 9.3% స్టాప్ లాస్ ఉంది, ఐ మీన్ టార్గెట్ వచ్చింది. ఇది సింగిల్ స్ట్రెచ్లో. ఇక్కడ వచ్చేసి 6%. 1:2 అయితే రాలేదు ఈ కేసులో. 1:1 అయితే ఆరామ్సే వచ్చింది, 1:2 రాలేదన్నమాట. ఓకే, అది ఈ కాన్సెప్ట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకెక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది చూడండి. ఈ కేసులో ఇక్కడ కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, బేరిష్ ఎంగల్ఫింగ్ జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసాం, ఇది టాప్లో ఉంది కదా, మనం బేరిష్ ఎంగల్ఫింగ్ని పార్టిసిపేట్ చేస్తాం, సెల్ చేస్తాం, డెఫినెట్గా మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ గుడ్ అనమాట. బట్ ఈ కేసులో కూడా బేరిష్ ఎంగల్ఫింగే కదా. ప్రీవియస్గా మనం ఏమనుకున్నాం, డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చినప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ అనిపిస్తే మళ్ళీ ఏం చేయొచ్చు, షార్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే బాడీ ఉందో ఈసారి విక్ను కూడా ఎంగల్ఫ్ చేసేసింది ఇది. ఓకే, ఈ క్యాండిల్ రియల్ బాడీని అయితే రియల్ బాడీతో ఎంగల్ఫ్ చేసింది, దట్ ఈస్ గుడ్. జనరల్గా మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటామంటే చూడండి ఈ క్యాండిల్ లో కానీ ఈ క్యాండిల్ లో కానీ, బట్ రీసెంట్గా టెస్ట్ చేయని లో ఇదనమాట. చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ కింద మనం ఏంటంటే ఎంట్రీ ఎప్పుడు ట్రిగ్గర్ అయ్యిందంటే నేను హారిజెంటల్గా ఒక లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా, $225.30. అంటే రఫ్గా 225 అనేది క్రాస్ చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ చేస్తాం. ఓకే ఫైన్, ఇక్కడ మనం ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ దగ్గర మనం స్టాప్ లాస్ పెడతాం. ఇది స్వింగ్ హై రీసెంట్గా, అందుకని మనం ఇనీషియల్గా స్టాప్ లాస్ అక్కడ పెట్టుకుంటాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. నెక్స్ట్ మనం ఎంట్రీ తీసుకుంటే ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ ఈ రెండు చూసాము, సూపర్గా ఉన్నాయి ఈ రెండు క్యాండిల్ని. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా నెక్స్ట్ మనం ఇక్కడెక్కడో ఎంట్రీ తీసేసుకున్నాం నెక్స్ట్ రోజు ఓపెన్ అయిన తర్వాత. బట్ స్టిల్ ఇది వ్యాలిడే. ఎందుకంటున్నానంటే వ్యాలిడ్ అని ఇక్కడ అనొచ్చు మనం, ఏది హైని బ్రేక్ చేసింది ఇక్కడ కనబడుతుందో లేదో జూమ్ చేస్తే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ హై ఉందో ఈ క్యాండిల్ హైని ఇది పైకి వెళ్ళిపోయింది. మరి ఇది స్టాప్ లాస్ హిట్ అయినట్ట అంటే కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్ జనరల్గా మనం క్యాండిల్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నప్పుడు క్లోజింగ్ బేస్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది ఒక పద్ధతి. అంటే ఏమిటి అనేది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళి ఈ క్యాండిల్ నేను దీన్ని ఏం చేస్తానంటే రెడ్ కలర్తో ఫిల్లింగ్ చేస్తున్నాను. ఓకే, ఇలా క్లోజ్ అయింది అనుకోండి, సారీ గ్రీన్ కలర్ పైకి వెళ్ళింది కదా, గ్రీన్ వేయాలి మనం. ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. మనం ఏమనుకున్నాం, ఇది ఈ రెండు కాంబినేషన్ ప్రకారం బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది.
నా మనం ఎంట్రీ తీసుకున్నాం, కన్ఫర్మేషన్ లేకుండా ఇది మన ఎంట్రీ పాయింట్, ఓన్లీ ఈ 2 క్యాండిల్ చూసి ఎంట్రీ తీసుకున్నాం. బట్ మార్కెట్ వెళ్ళి ఇలా క్లోజ్ అయిందనుకోండి, ఇది క్లోజింగ్ బేసిస్ అంటాం. దెన్ డెఫినెట్గా మనం ఏం చేస్తాము అంటే ఈ ట్రేడ్ అనేది లాస్ అనేది బుక్ చేసుకోవడం జరుగుతుంది. బట్ చూడండి ఈ కేసులో ఏం జరిగింది అంటే జస్ట్ అలా పైకి వెళ్ళింది. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పైకి వెళ్ళి వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది 3 o'clock తర్వాత అంటే 3:30కి మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా, 3:20కి కానీ 3:15కి కానీ మనకి క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఉందనుకోండి, ఇది 234 పైన, అప్పుడు కూడా మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ చేస్తాం. బట్ మనకి ఎప్పుడో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే జస్ట్ అలా ఒకసారి వెళ్ళి మధ్యాహ్నానికి వెళ్ళి కిందకు వచ్చింది అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే కిందకు వచ్చేసింది ఆఫ్టర్ 3 o'clock, అంటే పాసిబిలిటీ తక్కువ ఉంది కదా ఈ పైకి వెళ్ళి క్లోజ్ అవ్వటం. నేను అనేది అదనమాట 3:15కి మనం వాచ్ చేస్తూ ఉన్నాం. ఆ వాచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతుంది, అప్పుడు వీఆర్ సేఫ్. మనం ఏంటంటే ఆ యొక్క స్టాప్ లాస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు, ఆ స్టాప్ లాస్ని ఫాలో అవ్వచ్చు. సో నేను 2 విషయాలు క్లారిటీగా చెప్తున్నాను. ఒకటేమో క్లోజింగ్ బేసిస్లో ఇది కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకు క్లోజింగ్ బేసిస్ దాకా మనం వెయిట్ చేస్తే రిస్క్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళిపోయి ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, మనం ఎగ్జిట్ అవ్వాల్సిన వాళ్ళం ఇక్కడ, బట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే మన అనుకున్న డిఫైన్డ్ లాస్ కంటే ఎక్కువ లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇది అన్ని విధాలా కరెక్ట్ కాదు. బట్ ఈ కేసులో మరి ఎలాగా ఒక్కొక్కసారి అలా పైకి వస్తుంది అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే ఆ పైకి వచ్చేది ఎప్పుడు అంటే 3:15 ఆ టైం తర్వాత కానీ పైకి వస్తూ ఉంది అంటే ప్రాబిలిటీ ఉంది పైన క్లోజ్ అవ్వడానికి. దెన్ అప్పుడు మనం ఏం చేస్తుంటే ఒక 15 minutes క్యాండిల్ కానీ ఓకే అట్లా వెయిట్ చేసి ఓకే క్లోజ్ అవుతుంది ఇది పైనే, మనం తీసుకున్న ఎంట్రీ రాంగ్ లొకేషన్ అని డిసైడ్ అవ్వచ్చు అనమాట. అందుకే టైం ఫ్రేమ్ అనేది మనం 3:15 తర్వాత 3:20 తర్వాత మానిటర్ చేయాలి. ఇది క్లోజింగ్ బేసిస్లో అయితే మనకి స్టాప్ లాస్ అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది క్లియర్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ యొక్క క్యాండిల్స్టిక్స్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకునేటప్పుడు మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే ఇది కొంచెం డీప్గా ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను బెరిష్ ఎంగల్ఫింగ్, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ట్రిగ్గర్ అయింది, నేను ఆర్డర్ పెట్టేశాను, ఈ క్యాండిల్లో ట్రిగ్గర్ అయింది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. క్లియర్, మన ఎంట్రీ ట్రిగ్గర్ అయిపోయింది ఇక్కడ. అంటే నేను $225.30 దగ్గర సెల్ చేశా, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఈ లో అనుకున్నా, లో ట్రిగ్గర్ అయింది, ఇక్కడ షార్ట్ అనేది చేశాను, సెల్ చేశా. బట్ చూడండి మార్కెట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కన్సోలిడేషన్ కూడా తీసుకుంటుంది. అందుకే ఆప్షన్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా బై చేసేటప్పుడు కానీ సెల్ చేసేటప్పుడు కానీ ఓకే, సో ఈ కన్సోలిడేషన్ వల్ల కొంత డికే అనేది జరిగే అవకాశం ఉంది. ఇది 4 రోజుల తర్వాత మనం చూసామనుకోండి, ఈ యొక్క పర్టికులర్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ప్యాటర్న్ని, అబ్బా సూపర్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది చూడండి ప్రాఫిట్ ఎంతకి వెళ్ళింది, 13% వచ్చింది, అంతే కదా. ఈ క్యాండిల్ కిందకి వెళ్ళింది, మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వాల. ఎందుకంటే 2 సార్లు ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది కానీ క్లోజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూడండి 13% రిటర్న్ అనేది రావడం జరిగింది. బట్ అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఈరోజు 31st అనుకుందాం, నిన్న ఫార్మేషన్ జరిగింది, కానీ లాస్ట్ రోజు ఎక్స్పైరీ కదా ఈరోజు. ఒకవేళ మనం బేరిష్ ఎంగల్ఫింగ్ చూసుకొని పుట్ అనేది బై చేసాం అనుకుందాం, పుట్టును బై చేసాం, క్లియర్. పుట్టును బై చేస్తే ఒకవేళ ఇక్కడే కన్సోలిడేషన్ తీసుకున్నాడు అనుకోండి, మనం ఏంటంటే లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మనకి ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు హెడ్జింగ్ అనేది వాడతాం, లేకపోతే స్ప్రెడ్ అనేది కూడా ఫాలో అవుతూ ఉంటాం, ఎందుకంటే ఇటువంటివి జరుగుతుంటాయి. బట్ చూడండి ఎందుకంటున్నానంటే ఇక్కడ ట్రిగ్గర్ అయింది కదా మనకి డౌన్ సైడు ఈ క్యాండిల్లో, అఫ్కోర్స్ ప్రాఫిట్ అయితే ఇమీడియట్గా వచ్చింది. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఇక్కడే కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఈ కేసులో చూడండి ఇక్కడ ట్రిగ్గర్ అయిన తర్వాత కిందకు వచ్చింది, ఇక్కడ మనకు ప్రాఫిట్ వస్తుంది, వెల్ అండ్ గుడ్. బట్ అగైన్ పైకి వెళ్ళింది. ఓకే, సో ఇటువంటిప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకున్నాం, లాస్ట్ 2 days ఎక్స్పైరీ ఉంది, ఈ క్యాండిల్ ఏమో ఇక్కడ ఉంది, డెఫినెట్గా మనకి ఏంటంటే ప్రాఫిట్ అనేది రాదనమాట. అందుకే ఆప్షన్స్ తీసుకునేటప్పుడు ఈ యొక్క కన్సోలిడేషన్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి రీటెస్ట్ కూడా జరుగుతుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, ఒక్కొక్కసారి ఇలా కూడా రీటెస్ట్ కూడా జరుగుతుంది. ఈ ఫ్యూ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వర్కౌట్ అయినట్టే డెఫినెట్గా, అందులో డౌట్ లేదు. దాని తర్వాత చూడండి ఇక్కడ మనకి అనదర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ రిజెక్షన్ జరిగింది, స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఈ క్యాండిల్ హై అండ్ లోని కంప్లీట్గా ఈ క్యాండిల్ ఏం చేసిందంటే ఎంగల్ఫ్ చేసింది. దీన్ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం, రైట్. సో అగైన్ మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం, నేను ఏంటంటే ఎంట్రీ మార్క్ చేస్తున్నా చూడండి, ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం.
అండ్ ఈ క్యాండిల్ పైన మనం ఏంటంటే స్టాప్ లాస్, ఎందుకంటే స్వింగ్ అనమాట, ఈ క్యాండిల్ని కలిపితే మేజర్గా ఉన్న స్వింగ్ ఇదే కాబట్టి అక్కడ మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ప్రాబబ్లీ 2-3% ఉంటే ఎక్కువ, 3.5% మన స్టాప్ లాస్ ఉంది. అక్కడ నుంచి కూడా మనకి 15% రిటర్న్ రావడం అనేది జరిగింది. ఓకే, సో ఒక్కొక్కసారి ఏంటంటే నేను చెప్తుంది సైడ్ వేస్ ఉండొచ్చు మన క్యాండిల్స్టిక్స్, తర్వాత ఒక్కోసారి రీటెస్ట్కి వెళ్ళొచ్చు, ఒక్కోసారి డీప్గా రిట్రేస్మెంట్ తీసుకోవచ్చు. ఈ 3 కాన్సెప్ట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే క్యాండిల్స్టిక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు యాక్యురసీ అనేది పెరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, యాక్యురసీ అనేది కొన్ని క్యాండిల్స్టిక్స్కి స్ట్రాంగ్గా ఉంటుంది, కొన్ని క్యాండిల్స్టిక్స్కి ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ అనేది మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, బట్ సెల్లర్ రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా మనం బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం, రైట్. ఇప్పుడు ఎక్కడ మనం ఎంట్రీ తీసుకుంటామంటే బేస్డ్ ఆన్ ద ఈ క్యాండిల్ స్టిక్, ఈ స్వింగ్లో ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇనీషియల్గా స్టాప్ లాస్ ఇది. వన్స్ వీఆర్ ఇన్ టు ప్రాఫిట్ ఏంటంటే అట్లీస్ట్ 50%, ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ అంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ తీసుకోవడం అనేది కొద్దిగా కష్టం. ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం 2-3 సార్లు మనం క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 లాట్లలో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇన్ దట్ కేస్ ఏంటంటే ఒక లాట్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని 232 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ రిట్రేస్మెంట్ అయింది, దెన్ మళ్ళీ కిందకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా మనం ఏంటంటే కొంచెం టెక్నికల్గా యావరేజింగ్ టెక్నిక్ అనేది కూడా యూస్ చేసుకుంటే కూడా మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ మనం చూసి ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ మాత్రమే మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోగలం. ఈక్విటీలో మనం షార్ట్ అనేది చేయకూడదు పొరపాటును కూడా. ఓకే, ఓవర్ నైట్ ఇంట్రాడే చేసుకోవచ్చు. ఓకే, అది అక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే అగైన్ మనకి 14% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఇవి కూడా మంచి లొకేషన్స్ అనమాట. అందుకే లొకేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ మనం ట్రేడ్ చేసేటప్పుడు. ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బేరిష్ ఎంగల్ఫింగ్ గురించి. సో స్టిల్ డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎటువంటి స్టాక్లో బేరిష్ ఎంగల్ఫింగ్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.